రంగువా ఈ మూవీ ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీని బాహుబలి 2 తో అయితే పోల్చారు. బాహుబలి 2 అంత కలెక్షన్ అయితే కంగువా కొడుతుంది అని అయితే తెలుగులో అయితే చాలా అయితే రూమర్స్ అయితే వచ్చాయి. మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకైతే అంతగా అనిపించలా. మూవీ అయితే ఆ రేంజ్ లో ఉన్నట్టయితే నాకు ఏ మాత్రం అనిపించలా. అయితే కొన్ని సీన్లు అయితే చాలా బాగున్నాయి, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే మూవీలో హీరో అయితే బోటీ హంటర్ ఒక రోజు గోవాలో ఒక అమ్మాయిని అయితే ఢీ కొడతాడు. ఆ తర్వాత తన గత జీవితంలో ఏం జరిగింది, బాలుడితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. ఈ మూవీ ఎన్నో సంవత్సరాల కిందట ఏం జరిగింది, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాత్రం బాగా చూపించారు. ఆ తర్వాత కంగువా ఎవరు, తన వంశాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు, కంగువా కులస్తులు వాళ్ళు ఇతర కులస్తులతో ఎందుకు కొట్లాడుకున్నారు, వేరే కులం వారితో కంగువా ఎందుకు కొట్లాడాడు, కంగువా పునర్జన్మ ఎలా స్టార్ట్ అయింది, ప్రాక్సిస్ మిషన్ అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మూవీ అయితే ఖచ్చితంగా చూడాల్సి అయితే ఉంటుంది. మూవీలో కొన్ని పాయింట్స్ అయితే చాలా బాగా ఎలివేట్ చేసినట్టు అనిపించాయి. అంతేగాని ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్ గా స్లోగా వెళ్ళినట్టు అయితే నాకు అదే అనిపించింది. ప్లస్ పాయింట్స్ ముఖ్యంగా కంగువా నటించిన సూర్య గారి యాక్టింగ్ అయితే పిచ్చ అని చెప్పుకోవాలి. ఆ యాక్టింగ్ కే మూవీ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. తన వంశానికి చేసిన వాగ్వాదానాల కోసం తన జీవితాన్ని పనంగా పెట్టి పోరాడిన యోధుడు కంగువా. అతని నటన అయితే మెయిన్ గా హైలైట్ అని చెప్పుకోవాలి. ఈ మూవీలో గ్రాండ్ విజువల్స్, యాక్షన్ డ్రామా, ఎమోషనల్ పార్ట్ అయితే చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ మూవీలో నటించిన హీరోయిన్ దిశా పటాని కూడా తనకి ఇచ్చిన రోల్ అయితే పర్ఫెక్ట్ గా చేసింది అనిపించింది. తన గ్లామర్ అవతారంలో అయితే చాలా బాగా ఆడుకుంది నన్ను అయితే. ఈ మూవీలో నటించిన ఇంకో నటి అయితే బాబీ డియాల్ అయితే కూడా చాలా బాగా నటించారు ఈ మూవీలో. అతని పాత్ర అయితే చాలా డెప్త్ గా ఉంటుంది ఈ మూవీలో. ఈ మూవీలో కంగువా అలాగే విలన్ గా అయితే చాలా ఫేస్ ఆఫ్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి అనిపించాయి అయితే నాకు. ఈ మూవీలో నటించిన సైడ్ యాక్టర్స్ అయితే వాళ్ళకి ఇచ్చిన రోల్ అయితే వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు ప్రాణం పెట్టి చేశారనిపించింది. ఇంకా మెయిన్ గా చెప్పుకోవాలంటే క్లైమాక్స్ లాస్ట్ 30 minutes అయితే అరాచకం అని చెప్పుకోవాలి. క్లైమాక్స్ నీట్ అడుగున సన్నివేశాలు, చిన్న బాబు సూర్య మధ్య జరిగే సంభాషణ చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. మూవీ ఎంత బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ ఎక్కడికో నాకు స్లోగా ఉన్నట్టు బోరింగ్ అనేట్టు అనిపిస్తూ ఉంటుంది. మైనస్ పాయింట్స్ ఈ మూవీలో ఎమోషన్ అండ్ యాక్షన్ డ్రామా ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలు అయితే నన్ను ఏమాత్రం ఆకట్టుకోలేదు. మరి కొన్ని సన్నివేశాలు అయితే సినిమాకే అవసరం లేదు అనిపించాయి. అలాగే హీరో హీరోయిన్ మధ్య జరిగే రొమాన్స్, అక్కడక్కడ వచ్చే కామియా రోల్స్ కూడా నన్ను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాపై ఎంతో కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని నాకు అదే బలంగా అనిపిస్తుంది. ముఖ్యంగా డైరెక్ట్ గా క్లైమాక్స్ ని అంత బాగా రాసుకున్నప్పుడు దాని ముందు కూడా బాగా రాసుకుని ఉంటే బాగుండు అనిపించింది. కొన్ని సన్నివేశాలు అయితే బాగా రాసుకుని ఉంటే ఇంకా బాగుండు అనిపించింది నాకైతే. ఎమోషన్ సీన్స్ ఇంకా బాగా పెట్టింటే బాగుండు అనిపించింది. ఎమోషన్ సీన్స్ అలాగే యాక్షన్ డ్రామా, స్క్రీన్ ప్లే ఉంటే ఇంకా మూవీ అయితే చాలా బాగుండు అనిపించింది నాకైతే. మెయిన్ గా అయితే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో అయితే డిసప్పాయింట్ చేసింది స్క్రీన్ ప్లే. అలాగే సూర్య గారి డబ్బింగ్ కూడా ఏదో విధంగా ఉంది. ముందు మూవీలో చూసిన వాయిస్ కి మూవీస్ కి ఎక్కడో తేడా ఉంటే అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిన, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. కంగువా 2 కూడా ఉంటుంది. ఈ మూవీ కూడా ఎంత కలెక్ట్ చేస్తున్నాను కింద కామెంట్ చేసేయండి. ఈ మూవీ సూర్య గారు అయితే జీవిత చరిత్రలో ఒక హైలైట్ గా నిలిచిపోతుంది ఈ మూవీ అయితే. ఈ మూవీలో విజువల్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. డిఎస్పీ గారు ఈ మూవీకి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చారనిపించాయి. మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే నాకు బాగా నచ్చేసింది. ఈ మూవీ ఎంతమంది చూసారో కింద కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.